కస్టమర్‌తో కాల్స్ మాట్లాడే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను గైస్. ఎనీ క్వాలిఫికేషన్ డిగ్రీ గాని, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్‌కైతే గైస్ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అండ్ మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. జస్ట్ మీకు ఒక వర్చువల్ ఇంట్రో చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు గైస్. అది కూడా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు మీ ఫ్రీ టైమ్‌లో. సో చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చాను గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ రోల్కి అయితే మీ ముందుకు జాబ్ అయితే తీసుకొచ్చాను గైస్. ఈ నోటిఫికేషన్ అయితే మనకి May 17th అంటే రీసెంట్గానే మన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకి కస్టమర్ సర్వీస్ అంటే మీకు ప్రతిదీ చెప్తాను గైస్. వీడియో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. ఇక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పరంగా మీరు రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే గైస్, ఆన్సరింగ్ కస్టమర్ ఇంక్వైరీస్, ఫోన్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, చాట్స్ కానీ అండ్ ఇన్ పర్సనల్. సో ఇక్కడ మీకు ఫోన్స్, ఈమెయిల్స్, చాట్స్ అంటే మీకు కొన్ని సర్వీస్ వాళ్ళైతే మనకి ఒక్కొక్క టాస్క్ అయితే ఇస్తారు. అంటే మీకు రోల్ వచ్చేసి మీకు ఫోన్స్ ఇస్తే మీరు ఫోన్స్‌లో మీరు కాల్స్ అనేవి మాట్లాడుతూనే ఉండాలి. అదే మనకి ఈమెయిల్స్ అంటే మీకు ఈమెయిల్స్‌లో మీకు డైలీ చాలా ఈమెయిల్స్ అయితే వస్తుంటాయి. అలా మీకు ఈమెయిల్స్‌లో మీరు ఈమెయిల్స్‌గా టెక్స్ట్ చేయాలి. చాట్స్ అంటే మీరు చాటింగ్ చేయాలి. సో ఇలా మీ వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక మీకు ప్రొవైడింగ్ క్లియర్, పొలైట్ అండ్ ప్రొఫెషనల్ రెస్పాన్స్. సో ఇక్కడ మనకి ప్రొఫెషనల్ అనే వర్డ్ యూజ్ చేస్తారు కదా! అసలు ప్రొఫెషనల్ అంటే ఏంటంటే గైస్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మనకి ప్రొఫెషనల్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలి. అంటే మీరు తెలుగు గాని, హిందీ గాని, ఇంగ్లీష్ గాని మనకి 3 లోడ్స్‌లో మీకు వర్క్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్‌కి అప్లై చేస్తున్నప్పుడు మీరు తెలుగులో అప్లై చేస్తున్నప్పుడు మనకి తెలుగు కాల్స్ అయితే వస్తుంటాయి. అంటే మీరు తెలుగులోనే మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి ఇంగ్లీష్ కానీ, హిందీ గాని అయితే అవసరమే లేదు గైస్. ఇక్కడ మనకి ప్రొవైడింగ్ క్లియర్ అండ్ పొలైట్. ఇక్కడ మనకి క్లియర్ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఆపోజిట్ అంటే మీ కస్టమర్‌తో మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లారిటీగా కొంచెం పొలైట్‌గా మాట్లాడాల్సి అని చెప్తున్నారు వాళ్ళు. సో క్లియర్‌గా మాట్లాడాలి గైస్. ఎటువంటి డిస్టర్బెన్స్, నాయిస్ లేకుండా వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎక్స్‌ప్లెయినింగ్ ప్రొడక్ట్, ఫ్యూచర్స్, సర్వీసెస్ అండ్ పాలిసీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక ఫ్లిప్‌కార్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను గైస్. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కంపెనీ వాళ్ళు చూసుకుంటే మనకి కొన్ని ఫ్యూచర్స్ అని చెప్తారు వాళ్ళు ఒక ప్రొడక్ట్స్ గురించి. ఆ ప్రొడక్ట్‌లో కాస్టు, సర్వీసెస్ ప్రతీదీ మీరైతే కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో ఇలా మీ వర్క్ అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి హ్యాండిలింగ్ కంప్లెయింట్స్, రిజాల్వింగ్ ఇష్యూస్. సో ఇక్కడ మనకి కొన్ని కొన్ని కస్టమర్స్ అయితే మనకి కొంతమంది కస్టమర్స్ కాల్ చేస్తారు. ఇప్పుడు మనకు ఒక కంప్లెయింట్ వచ్చింది. ఆ కంప్లెయింట్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లేదంటే మీ కంప్లెయింట్ మనకి అది ఎలా సాల్వ్ చేసుకోవాలి? దానికి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని అలా మీకు కొంతమంది కాల్ చేస్తారు డైలీ. కాల్స్ కానీ, టెక్స్ట్ కానీ, మీ ఈమెయిల్స్ కానీ చేస్తుంటారు. సో వాళ్ళకి మీరైతే రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్‌ని చెప్పాలి గైస్. ఇక్కడ మీకు ఆన్సర్స్ కానీ అసలు ఏం చెప్పాలి? వాళ్ళతో ఎలా మాట్లాడాలి? మీకు ప్రతీదీ తెలియకపోయినా సరే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు గైస్. ఎందుకంటే కంపెనీ వాళ్ళైతే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్‌లో మీకైతే ప్రతిదీ చెప్తారు గైస్. మీరు వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి మీరు ఏం రెస్పాండ్ ఇవ్వాలి? సో ప్రతీదీ మీకైతే ట్రైనింగ్‌లో చెప్తారు గైస్. ఇక్కడ మనకి ట్రబుల్ షూటింగ్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆర్డర్ ఇష్యూస్. కొంతమంది మనకి ఆర్డర్ చేస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. లైక్ పేమెంట్ ఫెయిల్ అవ్వడం గానీ, లేదంటే లొకేషన్ చేంజ్ చేయడం గానీ, సో అలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే వస్తుంటాయి. సో ఆ ఇష్యూస్‌కి మీరైతే రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే ఆన్సర్ అనేది ఇవ్వాలి గైస్. ప్లేసింగ్ గానీ, ట్రాకింగ్ గానీ ఆన్ క్యాన్సెలింగ్ ఆర్డర్స్. సో కొంతమంది మనకి కస్టమర్స్ కాల్ చేసి ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయమని చెప్తారు. సో మీరు రీజన్ తెలుసుకొని వాళ్ళకి ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ వన్ ట్రాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఆర్డర్ పెడుతున్నప్పుడు మనకి ఒక 1 ఆర్ 2 డేస్ డెలివరీ లేట్ అవుతుంది. సో లేట్ అయినప్పుడు మనకి కస్టమర్ కాల్ చేసినప్పుడు మనకి ట్రాకింగ్ అంటే ఎగ్జాక్ట్‌గా మనకి లొకేషన్ ఎక్కడున్నారు కస్టమర్ డెలివరీ బాయ్ అనేది అండ్ మనకి ఎంత టైం పడుతుంది రావడానికి ఆర్డర్ అనేది మీరైతే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అన్నీ మాక్సిమం మీకు ఏం మాట్లాడాలో ప్రతిదీ మీకైతే ట్రైనింగ్‌లో చెప్తారు గైస్. దాంట్లో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమే లేదసలు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి హెల్పింగ్ కస్టమర్స్ మేనేజ్ దర్ అకౌంట్స్ ఆర్ సబ్స్క్రిప్షన్స్. ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమెజాన్ తీసుకున్నట్టు మనకి అమెజాన్‌లో మనకి కొన్ని ప్లాన్స్ ఉంటాయి. బేసిక్ ప్లాన్ అని. అంటే మనకి ఇప్పుడు ఫ్రీ డెలివరీ చార్జెస్ ఉంటాయి కదా! ఫ్రీ డెలివరీ అంటే మనకి మీరు అమెజాన్ పే తీసుకుంటే మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. అంటే వితిన్ 1 డేలో మీకు వచ్చేస్తుంది అమెజాన్ పేలో. సో అలా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో అన్నీ మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గైస్. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ రిటర్న్స్, రిఫండ్స్ ఆర్ ఎక్స్‌చేంజ్. సో కొంతమంది ఆర్డర్ మనకి ఎక్స్‌చేంజ్ చేస్తామని కాల్ చేస్తారు. సో ఏం ఎక్స్‌చేంజ్ చేస్తారు? కాస్ట్ ఎంత? అది ప్రతిదీ మీరైతే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ కొంతమంది మనకి రిటర్న్స్ కావాలి, రిఫండ్ కావాలని చెప్తారు. సో అన్నిటికి మీరైతే రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే చెప్పాలి గైస్. ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఎండ్ డేట్ అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అయితే 14th June 2025 విత్ మనకి టైంతో సహా అయితే ఇచ్చారు గైస్. సో మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫీజుకో లేదా కంప్లీట్లీ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి మనకి
లిమిటెడ్ స్లాట్స్ అని చెప్పేసి చాలా తక్కువ స్లాట్స్ అయితే ఉన్నాయి గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. ఇక్కడ మనం శాలరీ విషయం దగ్గరికి వస్తే మనకి మినిమం శాలరీ 3 lakhs అని చెప్తున్నారు. అంటే మీరు మంత్కి మీరు చూసుకున్నట్లయితే మీకు పర్ మంత్ 1 month మీకు శాలరీ వచ్చేసి 25,000 అయితే వస్తుంది గైస్ మీకు. సో ఒకసారి మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం, మీకు ఏమైనా డౌట్ ఉంటే 3 lakhs per year అయితే మనకి 25,000 అయితే వస్తుంది. అది కూడా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ జాబ్ ఫ్రెండ్స్. చాలా మంచి అప్డేట్ అయితే ఈ మీకు 25,000 మీకు కటింగ్స్ పోగా మ్యాక్సిమం మీకు 23,000 మీ హ్యాండ్ క్యాష్ అయితే వస్తుంది గైస్. మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది అమౌంట్ అనేది. మీకు ఇంకా వర్కింగ్ డేస్ మీరు చూసుకుంటే మనకి 5 days మాత్రమే వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి గైస్. 2 days వీక్ ఆఫ్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ మనకి షెడ్యూల్స్ అంటే మనకి షిఫ్ట్స్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ కానీ, డే షిఫ్ట్ కానీ, ఈవినింగ్ షిఫ్ట్ కానీ, నైట్ షిఫ్ట్ కానీ. సో ఈ ఫ్లెక్సిబుల్ అవర్స్ మీరైతే వర్క్ చేయాలి గైస్. ఈ జాబ్ కూడా మీరు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్న వాళ్ళు, మీరు ఫుల్ టైం అని కాదు. సో మీరు ఇంట్లోకి వచ్చి ఒక పార్ట్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ కాదు, నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను. అసలు ఈ ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే మీరు ఒక ఇంట్లోకి వచ్చిన ఒక ఫ్రీలాన్సర్గా పర్ డే మీరు ఒక 1000 నుంచి 2000 రూపీస్ ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు గైస్. అది ఎలాగో చెప్తాను నేనైతే. ఫొటోస్ కానీ, థంబ్నెయిల్స్ కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, సో ఇలా ఏం చేసినా సరే మీరు పర్ డేకి ఒక పోస్టర్కి మీరు ఈజీగా 500 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు గైస్. సో ఈ ఫోటోషాప్ కోర్స్ నేనే మీకు స్వయంగా లైవ్గా తెలుగులో నేర్పిస్తున్నాను గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. చాలా మంది హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాకిన్ ఇంట్రెస్ట్ కానీ, వర్చువల్ ఇంట్రెస్ట్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాం గైస్. అందులో జాయిన్ అవ్వండి. 1 day బిఫోర్గానే మీకు ఎక్కడెక్కడ లొకేషన్లో మనకి వాకిన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ప్రతిదీ మన గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.